హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా తోటకూర పాలకూర ఈ కాంబినేషన్లో వండుకొని తిన్నారా? నిజంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. సో దీనికోసం అయితే ముందుగా ఆకుకూరని మంచిగా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ 2 టమాటాస్ కూడా కట్ చేసుకొని వేసుకొని కారం బదులు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం చింతపండు యాడ్ చేసి కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా మనమైతే ఆకుకూరలు అసలు తినం కదా, ప్రోటీన్ అయితే చాలా అవసరం. నేను కూడా అస్సలు తిన్ను, కానీ ఈ కాంబినేషన్లో మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎనికిపోయి ఆకుకూరని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా దింపేసుకొని ఒకసారి పప్పు గుత్తుతోటి మొత్తం ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు యాడ్ చేసి మనం మ్యాష్ చేసిన తోటకూర పాలకూర కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసి దించేసుకోవడమే అనమాట. అలా వేడన్నంలోకి కర్రీ వేసుకొని చిన్న ఆమ్లెట్ వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.